యెహోవా మీ పక్షముగా యుద్ధము చెయ్యును. హల్లెలూయా. చూడండి, దేవుడు మన పక్షంగా ఏం చేయబోతున్నాడండి? యుద్ధం జరిగించిపోతున్నాడు కదండి. చాలా మంది అనుకుంటారు, నేను ఎలా నా పరిస్థితుల నుంచి నేను బయటపడాలి, నేను ఎలా దీవెన పొందుకోవాలి, నేను ఆశీర్వాదం పొందుకోవాలి, నేను ఎట్లా కార్యం చూడాలి, ఎట్లా నా పక్షముగా దేవుడు నిలబడతాడని చెప్పేసి చాలా మంది దిగులు చెందుతూ ఉంటారు కదండి, భయపడతా ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, మీ సమస్య పరిష్కారము దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను దీవెనకరంగా మార్చబోతుండు. మీ పక్షంగా దేవుడు యుద్ధం చేయబోతున్నాడండి. హల్లెలూయా. దేవుడు ఎంతమంది అయితే ఉదయకాలం సమయంలో దేవునికి ప్రార్థిస్తున్నారో, దేవునికి మొరపెడుతున్నారో, దేవుని అడుగుతున్నారో, మీకున్న సమస్యలు, మీకున్న బంధకాలన్నింటినీ తొలగించబోతున్నాడండి. మీరు జీవితంలో అనేక మేలులతో నింపబోతుంది, అనేక ఆశ్చర్యాలతో నింపబోతున్నాడు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే దేవుని అడుగుతామో, నా జీవితంలో కార్యాలు జరగడించడానికి దేవుడు రెడీగా ఉన్నాడంట అండి. కానీ మనమే ఏం చేస్తామంటే, మన పక్షముగా కదండి, మనము ప్రార్థన చేయకుండా ఏం చేస్తూ ఉంటామంటే అవిశ్వాస పడిపోతూ ఉంటాం. ఏ మనుషులు సహాయం చేస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరి వైపు చూడాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటుండే తెలుసా? నువ్వు నా పక్షముగా నిలబడినలా, నువ్వు నాతో ఉన్న ఎడలా, నువ్వు నాతో మాట్లాడిన ఎడలా, నాకు అడిగిన ఎడలా నేను నీకు కార్యం చేస్తాను దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈరోజు నీకు దీవెన ఇవ్వాలని, నీ కుటుంబంలో మేలు చేయాలని, నీ కుటుంబంలో ఆశీర్వదించాలని, నీ పక్షంగా యుద్ధము చేయాలని, హల్లెలూయా, సాతానుతో పోరాడడానికి దేవుడిని పక్షంగా నిలబడ్డాడండి. ఈరోజు ఏ మనుషునితో యుద్ధం చేయాలనుకుంటున్నారేమో, నీ పక్షంగా ఎవరు నిలబడట్లేరా అండి? దేవుడు నిలబడుతుంది. హల్లెలూయా. నీ పక్షంగా దేవుడు ఉంటున్నాడండి. ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు, అభివృద్ధి పరిచే దేవుడు, నేను ఆశీర్వదించే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు అండి. హల్లెలూయా. నీ కుటుంబ పరిస్థితులను మార్చే దేవుడు, నీ స్థితిగతులను మార్చే దేవుడు. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రోజు నువ్వు బాధపడుతున్నావా, దిగులు చెందుతున్నావా? నా కుమారి, నా కుమారుడా, దేవుడు మాట్లాడుతున్నాడు మీతో ఈరోజు. నా కుమారి, నా కుమారుడా, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, చింతిస్తున్నావు, ఆవేదన చెందుతున్నావు, నీ మనసు కలవరంగా ఉందేమో. చూడండి, నిజంగా ఎంత గొప్ప దేవుడు అని మన దేవుడు మన